హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్యాకింగ్ అనే లెసన్ యొక్క సమ్మరీ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ అంటే ఏంటి? సంథింగ్ మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్యాక్ చేసేదాన్నే ప్యాకింగ్ అంటారు కదా. లైక్ ట్రిప్స్ కావచ్చు, ఎక్కడికైనా సరే, ఎక్కడికి వెళ్ళినా ఒక ప్యాకింగ్ అనేది ఉంటుంది కదా మనకి. సో దట్ ఈస్ కాల్డ్ ప్యాకింగ్. సో యూనిట్ నేమ్ వచ్చేసి ప్యాకింగ్. దాన్ని రచించింది జెరోమ్. సో ఈ లెసన్లో 3 క్యారెక్టర్స్ అయితే ఉంటారు. అది ఎవరంటే ఆథర్ కూడా ఒక క్యారెక్టరే ఇందులో. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి జెరోమ్ అండ్ సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి జార్జ్, థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి హరీష్. సో వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి వీళ్ళతో పాటు ఒక డాగ్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఒక ట్రిప్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు అనమాట. లైక్ ఒక బోట్ ట్రిప్కి వెళ్ళాలి, ఒక బోట్ ట్రిప్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రిప్కి వెళ్ళాలంటే ఏం చేస్తాము? బ్యాగ్ కానీ, సూట్ కేస్ కానీ, ఏదైనా వీలైతే అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ సదురుకుంటాం, ప్యాకింగ్ చేసుకుంటాం. ప్యాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో ఈ లెసన్ ఒక కామెడీ బేస్డ్ లెసన్ అనమాట. అంటే ఇది చాలా కామెడీగా ఉంటుంది. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్యాకింగ్ చేస్తాం కదా, అలా వీళ్ళు ప్యాకింగ్ చేసినప్పుడు ఒక కామెడీగా జరిగిన ఒక చిన్న సీన్ని తీసుకొస్తారనమాట. సో ఇక్కడ జెరోమ్ అంటాడు, నేను ప్యాకింగ్లో చాలా బెస్ట్, నేను అందరికంటే బాగా అన్ని ప్యాక్ చేయగలను అని చెప్పేసి కాన్ఫిడెన్స్తో ఫ్రెండ్స్ ముందు అంటాడు అనమాట. సో జెరోమ్ అన్ని బ్యాక్ ప్యాక్ చేసేస్తాడు. మొత్తం ప్యాక్ చేసిన తర్వాత హరీష్ అంటాడు కదా, అరే నువ్వు షూస్ పెట్టడం మర్చిపోయావు అని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే, మళ్ళీ అది ఓపెన్ చేసేస్తారు. రీఓపెన్ చేసేసి మళ్ళీ షూస్ పెట్టేసి బ్యాక్ ప్యాక్ చేసేలోపు మళ్ళీ టూత్ బ్రష్ మర్చిపోయినావు అని చెప్పేసి ఇంకొకరు చెప్తారు. ఆ తర్వాత ప్యాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత జార్జ్ ఏమంటాడంటే, అరే నువ్వు సోప్ పెట్టడం మర్చిపోయావు, సోప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి చెప్తాడు. బట్ జెరోమ్ అంటాడు కదా, సోప్ ఏం పర్లేదులే, మనం ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా మేనేజ్ చేసుకుంటాడు. బట్ తనకు ఒక విషయం గుర్తొస్తుంది, అతను స్పెక్టాకిల్స్ కూడా అందులో పెట్టి క్లోజ్ చేసేస్తాడనమాట. అవి బయటికి తీయాలి. సో దానికోసమన్నా మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ రీప్యాక్ చేస్తారనమాట. అలా టైం అనేది 10 o'clock అయిపోతుంది. టైం చాలా వేస్ట్ అయిపోతుంది వీళ్ళకి. సో ఈ లెసన్లో ఏంటి అంటే ఆ రీప్యాకింగ్ అనేది బాగా జరుగుతుంది. మళ్ళీ తీయడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ తీయడం, పెట్టడం. సో ఒక సిస్టమేటిక్ వే కాకుండా సిస్టమేటిక్లో జరగకుండా ఎలా పడితే అలా జరుగుతుందన్నమాట. సో అలా అన్నీ రీప్యాక్ చేయడం వల్ల ఆ బ్యాగ్లో ఉన్న, సూట్ కేసులో ఉన్న టొమాటోస్, బటర్స్ కానీ, పైస్, ఇంకా మొత్తం ఉప్పు, సాల్ట్ అన్నీ ఎగిరిపోవడం కానీ అన్నీ ఇలా చాలా క్లమ్జీగా అయిపోతుంది అనమాట, రూమ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుందని చెప్పాను కదా నేను, డాగ్. సో ఈ డాగ్ నేమ్ వచ్చేసి మోంట్మెరెన్సీ. సో ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంది, మిడిల్లోనే అటు ఇటు తిరగడం కానీ, అది కూడా చాలా మెస్సీ చేసేసి, చాలా డిస్టర్బ్ చేసేసి మొత్తం క్లమ్జీనెస్ క్రియేట్ అయిపోతుంది. ఫైనల్గా 12:50కి అయితే ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక డిస్కషన్ పెట్టుకుంటారనమాట. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు లేవాలి, ఏం చేయాలి, ట్రావెలింగ్లో ప్లాన్స్ ఏంటి అని డిస్కషన్స్ పెట్టుకుంటారు. బట్ వాళ్ళ మాటలు వినకుండానే జార్జ్ అలా నిద్రపోతాడనమాట. అతనికి అంత నిద్ర వచ్చేస్తుంది, అలసిపోతాడు. సో వాళ్ళు అనుకుంటారనమాట, ఒక 6:30కి ముందే మనం లేవాలి, లేచి రెడీ అవ్వాలి, ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఈ లెసన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇది ఒక కామెడీ పోయం అనమాట. 3 ఫ్రెండ్స్ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు కదా, అక్కడ ప్యాకింగ్ గురించి ఒక చిన్న స్టోరీ తీసుకొచ్చారు. సో నేను పైన మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో సమ్మరీ అయితే డిస్ప్లే చేశాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవచ్చు. క్లియర్గా తెలుగు వర్డ్స్ యూజ్ చేసి అయితే చెప్తున్నాను కదండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అన్ని వీడియోస్లో చెప్పినట్టే ఫస్ట్ మీరైతే ఆథర్ గురించి రాయాలి. సో ఈ లెసన్ ప్యాకింగ్ కదా, ప్యాకింగ్ యొక్క ఆథర్ నేమ్ వచ్చేసి కే జెరోమ్. ఫస్ట్ కొంచెం ఆథర్ గురించి రాసిన తర్వాత సమ్మరీ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి సమ్మరీ ఒక 2-3 పేజెస్లో రాయాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా అర్థం కాకపోయినా, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వెంటనే మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.